కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా రాష్ట్రంలో అర్హులైన పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి తెలియజేశారు. మంగళగిరి తాడేపల్లి పరిధిలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 12,814 మందికి ప్రతి నెల 1వ తేదీన 5,57,00,000 రూపాయలను అందిస్తున్నామన్నారు. మంగళగిరి పార్క్ రోడ్డు 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అమలైన నూతన పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా 30వ వార్డులో కొత్తగా అమలైన పింఛన్దారులకు ఆరుద్ర భూలక్ష్మి స్వయంగా నగదును అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉదయం 6 గంటలకే 230 మంది స్వర్ణ సేవకులు వారి ఇంటి వద్దకు వెళ్లి వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు స్వయంగా అందిస్తున్నారని చెప్పారు. అనంతరం ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ భర్తలను కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్న 30వ వార్డులోని వారికి కొత్తగా అమలైన పెన్షన్లను అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెన్షన్లను సమతుల్యంగా అందించడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. మనకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. మనకు ఇక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 12,814 పెన్షన్లు మనం మంజూరు చేస్తున్నాము. దాదాపు 5,57,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మార్నింగే 6:30 కంతా మన సిబ్బంది దాదాపు 230 మంది సిబ్బంది ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఉదయం 6:30కు స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 11-12 కంతా 95% పెన్షన్ల పంపిణీ పూర్తవుతుంది. కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండి 1వ తారీఖు రానేటువంటి వాళ్లకు నెక్స్ట్ డే 2-3 తారీఖుల్లో ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ఈరోజు మనం కొత్తగా కొన్ని స్పౌజ్ పెన్షన్స్ కూడా 16 పెన్షన్స్ మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్కి శాంక్షన్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, సో మేడం గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రాంతంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందువల్ల గౌరవ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి మన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మంగళగిరి టౌన్ 30వ వార్డులో స్పౌస్ పెన్షన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద ఈరోజు కొత్తగా ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. వారిలో శంకర్ అలివేలు గారు, జీవమ్మ గారు ఇద్దరికి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారిద్దరు కూడా భర్తను కోల్పోయి బాధలో ఉన్న వారిద్దరికి కొంత ఊరటను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని చాలా సంతోషంగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఉదయం 6 గంటలకే ఇంటికి వచ్చి సిబ్బంది ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పేద ప్రజలు ఎంతో కష్టంతో జీవనం సాగించలేని పరిస్థితుల్లో కొంత 4,000 ఇవ్వడం వల్ల ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇద్దరు కూడా అహర్నిశలు కష్టపడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.